భారత్తో జరుగుతున్న 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 247 పరుగులకి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ను 224 కుప్పకూల్చిన ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత మెరుగ్గా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు వన్డే తరహాలో రెచ్చిపోవడంతో తొలి వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. దీంతో భారత్ చేసిన స్కోరు తక్కువే ఉండడంతో ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం సాధించడం ఖాయమని అంతా అనుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న జాక్ క్రాలీ, బెన్ డెకెట్ల జోడిని ఆకాశ్దీప్ విడదీశాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లాండ్కు పరుగులు రావడం కష్టమైంది. ఒక్కసారిగా ఇంగ్లాండ్ స్కోరు నెమ్మదించేసింది. బౌలింగ్ అనుకూలిస్తున్న పిచ్చిపై టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. ఏ బౌలర్ అయినా కొత్త బంతితో విజృంభిస్తాడు, కానీ ఈ ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు మాత్రం పాత బంతితో వికెట్లు తీశారు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ 4 వికెట్లు తీశారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ కీలక వికెట్లు తీశాడు. ఓలిపోపు, జో రూట్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్ లను పెవిలియన్ పంపించాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 247 పరుగులకి ఆలౌట్ అయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టుకు 23 పరుగుల ఆధిక్యం లభించింది. గాయం కారణంగా క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కు రాలేదు. ఓ దశలో భారీ స్కోరు చేసేలా కనిపించిన ఇంగ్లాండ్ అనూహ్యంగా తక్కువ స్కోరుకే పరిమితమైంది. చివర్లో హ్యారీ బ్రూక్ 53 పరుగుల హాఫ్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ భారత్ చేసిన స్కోరును అధిగమించింది. లేకపోతే ఆ జట్టు మరింత తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ 64, హ్యారీ బ్రూక్ 53, అలాగే బెన్ డెకెట్ 43 పరుగులతో రాణించారు. ఇక 23 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 7, సాయి సుదర్శన్ 11 పరుగులతో నిరాశపరిచిన యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. 49 బంతుల్లో 7 4లు, 2 6లతో 51 పరుగుల నాటౌట్ తో నిలిచాడు. అలాగే మరో ఎండులో ఆకాశ్దీప్ 4 పరుగులతో ఉన్నాడు. మొత్తంగా భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే ఇంగ్లాండ్ ముందు 350కి పైగా టార్గెట్ ను ఉంచగలిగితే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి మూడో రోజు టీమిండియా బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.